ఓం నమ శివాయ. మీ ఇంటిలో నరఘోష అధికంగా ఉందా? అయితే నేను చెప్పినటువంటి రెమెడీ చేయండి, తక్షణమే నరఘోష అంటూ పోతుందండి. ఎప్పుడైనా సరే పౌర్ణమి తిథి అందు కానీ, అమావాస్య తిథి అందు కానీ ఒక బూడిద గుమ్మడికాయ, ఒక ఉట్టి నరఘోష యంత్రం, అలాగే పటికి, అలాగే ఎర్రటి జాకెట్ వస్త్రం ఇవన్నీ కూడా తీసుకోండి. అలాగే 4 నిమ్మకాయలు కూడా తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, జాగ్రత్తగా ఆలకించండి. ఏమిటంటే నరఘోషకి పౌర్ణమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ ఉదయాన్నే 5 గంటేసరికల్లా లేచి చక్కగా కాలకృత్యాలు నెరవేర్చుకుని స్నానం చేసి ఆ యొక్క ఇంటి యజమాని ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళు చక్కగా లేచి దేవుడి ముందు దీపారాధన చేసుకుని ఆ దేవుడి ముందు చక్కగా ఈ యొక్క యంత్రం, బూడిద గుమ్మడికాయ, అలాగే ఎర్రటి జాకెట్టు, అలాగే పటికి ఇవన్నీ కూడా ఒక బేసన్లో పెట్టండి, పల్లెంలో కానీ. ఆ వాటికి పుష్పాలతో, పసుపుతో, కుంకుమతో పూజించండి. పూజించిన తరువాత చక్కగా ఉట్టిలో ఆ యొక్క బూడిద గుమ్మడికాయ పెట్టండి. అలాగే నరఘోష యంత్రానికి గంధం రాసి బొట్లు పెట్టండి. చక్కగా ఆ యొక్క నిమ్మకాయలు అన్నీ కూడా అందులో పెట్టిన తర్వాత వాటికి సాంబ్రాన్ని వేయండి. ఆ పటికితో సైతం కూడా సాంబ్రాన్ని వేసి చక్కగా ఆ యొక్క 4 నిమ్మకాయలు ఉన్నాయి కదా, ఆ 4 నిమ్మకాయలు కూడా ఆ ఇంటి యజమాని 4 దిక్కుల్లో పెట్టండి. అలాగే ఇంటికి 4 దిక్కుల్లో, అలాగే 4 దిక్కుల్లో పెట్టిన తర్వాత నరఘోష యంత్రం ఇంటికి సింహద్వారం ముందు కట్టండి. అలాగే ఆ యొక్క సింహద్వారం ముందే ఈ యొక్క బూడిద గుమ్మడికాయ కూడా కట్టండి. ఆ ఇంటి యజమాని మాత్రమే చేయవలసినటువంటి రెమెడీ అండి ఇది, ప్రతి ఒక్కరు కూడా. అలాగే పటికి కూడా ఆ ఎర్రటి జాకెట్ వస్త్రంలో కట్టండి, పూజించినటువంటిది కట్టి ఆ యొక్క పటికి కూడా ఆ బూడిద గుమ్మడికాయకే కలిపి కట్టండి. కట్టిన తర్వాత ఇంటి యజమాని వాటి మీద 2 అక్షంతలు వేయండి. నరఘోషంత్రం కూడా ఆ సింహద్వారానికి ఎదురుగా పెట్టండి. పెడితే కనుక అమావాస్య నాడు గాని, పౌర్ణమి తిథి అందు గాని ఈ రకంగా రెమెడీ చేసేరంటే కనుక మీకు నరఘోష తక్షణమే పోతుందండి. ఇది ప్రతి ఒక్కరు కూడా చేయవలసినటువంటిది. ఓం నమ శివాయ.